ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యా, ఆ బేతాళుడు చెప్పేదాకా నువ్వు ఆగితే లోపల బాడీ మాత్రమే మిగులుతుంది. త్వరగా డోర్ తీవయ్యా. తీయవయ్యా సామి. ఏంటి పరాచకలాడుతున్నారా మీరు? ఆ? దుర్గా! అయ్యో! జై జై బేతాళ, జై జై కపాలి. దుర్గా! దుర్గా! నవల కావట్లేదు స్వామిజీ, స్వామిజీ. జై జై బేతాళ, జై జై కపాలి. అవునా? అలాగే తెరవమంటారా బేతాళ? అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను బేతాళ. స్వామి! జై బేతాళ. స్వామి తలుపు తెరు, స్వామి తలుపు తెరు, స్వామి స్వామి తలుపు తెరు. స్వామి ఏంటి నువ్వు చేస్తుంది? స్వామి! అయ్యో! రాజశేఖర్! రాజశేఖర్! ఏంటి స్వామి? ఏంటి అరచకం? నన్ను చంపారని చూస్తున్నావు? భూతల స్వామి, ఏంట్రా? ఏంటి అరచకం? ఏంటి నీ తంత్రాలు? నన్ను చెప్పారని చూస్తున్నావా? ఏంట్రా? ఏంటి తంతా? జై బేతాళ. మళ్ళీ పెత్తాలేంట్రా? మళ్ళీ పెత్తాలేంటి? నా ఒంటి మీద నీ చేతులు పడగానే నీ చేతులు ఈ మధ్య ఏ పాపం చేశాయో నాకు అర్థమైపోతుంది. రే బేతాళ స్వామి, నేను పాపం చేశానా? నువ్వు చేస్తున్నావు పాపాలు. ఇదిగో నాకు మంట పుడితే నీళ్లు పోసావు, మిరపకాయలో ధూపం వేశావు. నువ్వు పాప పరిహారం చేయట్లేదు, నువ్వే పాపాలు చేస్తున్నావు. నువ్వు చేస్తూ నన్నంటున్నావా? ఈ చేతులు చేసిన పాపమేంటో జై బేతాళ పలికించు, నాతో పలికించు. ఏం పలికిస్తాడ్రా? మీ బేతాళుడు ఏం పలికిస్తాడు? నేనే పాపం చేయలేదు. చేశావు. ఈ మధ్య కాలంలోనే ఈ చేతులకు రక్తం అంటింది. ఒక ప్రాణాన్నే. నేనేంటి? నా చేతులకు రక్తం ఏంటి? చూడు రక్తం ఏంటి? చెప్పమంటావా? చెప్పమంటావా? ఏంటి స్వామి? నేనేం పాపం చేయలేదు. నువ్వేమంటున్నావు? ఆ బేతాళుడు ఇంకా పలకమంటున్నాడు. పలకనా? చెప్పనా? కళ్ళారా చూసినట్టు చెప్తున్నాడేంటి? వీడు చూడ్డానికి బక్క మాంత్రికుల్లా ఉన్నాడు కానీ మాట బలంగానే చెప్తున్నాడు. స్వామి నీకు దండాలు, స్వామి నీకు దండాలు. నేనేం చేయలేదు స్వామి, నేనేం ముట్టుకోవద్దు స్వామి, నేనేం చేయలేదు. చెప్పమంటావా? అయ్యో నేనేం పాపం చేయలేదు స్వామి. ఆ బేతాళుడు నిజమే పలికిస్తాడు. ఈ చేతులకు రక్తం అంటింది నిజమే. స్వామి! రాజశేఖర్, నీ చేతులకి రక్తం అంటుకుందంటున్నారు, అది కూడా ఈ మధ్య అంటున్నారు. ఏమైంది? నువ్వు మళ్ళీ ఏదైనా పాత కక్షలకు పూనుకున్నావా? మంచిగా మారిన నీ బుద్ధి మళ్ళీ చెడుదారి పట్టిందా? ఏం జరిగిందో చెప్పు రాజశేఖర్, చెప్పు. అయ్యో దుర్గా
నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను ఏ పాపాలు నేరాలు చేయలేదు దుర్గా, చేయలేదు. నీ చేతి ముందు తిన్నవాడిని నేను పూర్తిగా మంచిగా మారిపోయాను. ఏంటి దుర్గా నువ్వు? నేను అలాంటి వాడిని అయితే మన ద్వారక కోసం ఇలాంటి తంత్రాలకు తతంకాలకు నీ దూపాలకు నేను ఒప్పుకుంటానా? లేదు కదా. రాజశేఖర్, దుర్గా, గతం గతః. గతంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు? జరగాల్సిన తతంగం పూర్తి చేద్దాం. జై బేతాళ! ఆలస్యం చేయకుండా ముందు ఈ తతంగాన్ని పూర్తి చేద్దాం. ఇంకేం తతంగం స్వామి? స్వామి, అంటే ఈ తతంగాలు ఇంకా ఉన్నాయా? పూర్తి కాలేదా? ఈ పరిహార కార్యక్రమం మధ్యలో ఆగకూడదు. పిల్లలు మధ్యలో దూరి మాట్లాడకూడదు. మాట్లాడకూడదా? ఈ కార్యక్రమం వద్దంటారా? చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కార్యక్రమం అసంపూర్తిగా వదిలిపెడితే మీ నాన్న ప్రాణానికే ప్రమాదం. బ్రాతకాడు చచ్చిపోతాడు. అయ్యో స్వామి, సారీ స్వామి, సారీ. అలా అనకండి. మా నాన్న ప్రాణాలకి ఏ హాని జరగకూడదు. ఆయన బ్రతకాలి. అయితే పరిహారం పూర్తి చేయాలి. అలాగే స్వామి, పర్లేదు స్వామి. అదేదో చెప్పండి అయ్యా. ఇంకా ఏం చేయాల్సింది? సాక్షాత్తు ఆ బేతాళుడి పాదరక్షల తతంగా. పాదరక్షల తతంగం ఏంటి? ముందది పూర్తి చేయాలి. జై బేతాళ, జై కపాలి. జై బేతాళ, జై కపాలి. జై బేతాళ. జై బేతాళ, జై బేతాళ. స్వామి ఏంటి చెప్పు? ఇదే బేతాళుడి పాదరక్ష. మంత్ర యంత్ర తంత్ర తతంగమంతా ఇప్పుడు ఈ పాదరక్షకే నిష్ఠగా జరిపించాలి. జై బేతాళ. బేతాళుడు తొడిగిన చెప్ప. అనయ్య, ఈ భూతాళుడు చెప్పులు పట్టుకుని బేతాళుడి పాదరక్ష అంటాడేంటి? ఈ తతంగాలన్నీ ఎక్కడ రాసిపెట్టున్నాయి? ఇలాంటి తతంగాలన్నీ దుర్గెలా నమ్ముతుంది? ఇలాంటి వింతలు నేనెక్కడా చూడలేదు చెల్లాయ్. అమ్మ నక్షత్ర, నీకేమన్నా తెలుసా? మీకే తెలియదని చెప్తున్నారు. అమెరికాలో పెరిగొచ్చిందని నాకేం తెలుసు? అది కరెక్టే. అయ్యా స్వామి బేతాళ, ఇప్పుడు ఈ పాదాలతో మీరేం చేయబోతున్నారు? నేనేం చేయాలి? జై బేతాళ. భర్త పూజలాగా ఈ దుర్గం పూజ అనుకుంటా. ఆ పాదంతో మిమ్మల్ని కొడతారేమో. ఏ చారి, ఏం వాగుతున్నావయ్యా నువ్వు? సారీ సార్, ఇది పరిహారమే కదా, అలా చేస్తారేమో అని నాకు అనిపించింది. జై బేతాళ. స్వామిదే చెప్తున్నారు సార్. ఇంటికి అరిష్టం దరిద్రం పడితే లక్ష్మీదేవి పాదం పడాలి. ఇంట్లో చదువు జ్ఞానం కావాలంటే సరస్వతీదేవి పాదం మోపాలి. ధైర్య సాహసాలకు ఆ మహాకాళి అమ్మవారి పాదం పడాలి. కానీ ఇలాంటి దుష్టశక్తి పీడ నాశనానికి నీ ఒంట్లో నుంచి ఈ ఇంట్లో నుంచి పారిపోవటానికి ఆ బేతాళుడి పాదం పడాలి. అదే ఈ పాదం. చాలా బాగా చెప్పారయ్యా. మీ మాటలతో ఆ దుష్టశక్తి పారిపోతుందని నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఆ పాదమే మీ ముందు ఉంది. జై బేతాళ. అందరూ నిష్ఠగా దండం పెట్టుకోండి.
చెప్పుకి దండం పెట్టుకుంటున్నారు. నాన్న దండం పెట్టుకోండి నాన్న. ఆ, 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 దండం పెట్టుకో. అలా కాదు, బాగా దండం పెట్టు. ఆ, ఆ. జై బేతాళ, జై బేతాళ, జై బేతాళ. ఆ బేతాళ చెప్పు. ఓ ఆహా, నాకు చెప్పు. అవునా? నాకు కూడా చెప్పు. అలాగా. ఆ, అలాగే బేతాళ, ఆ, అలాగే బేతాళ. మీరు చెప్పినట్టే చేస్తాను బేతాళ. స్వామి నా గురించి ఏం చెప్తున్నాడు? ఆ, వామ్మో, నేనైతే ఇవ్వను. ఇదిగో చన్నీళ్ళ స్నానానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. స్వామి నేను చూస్తుంటే నన్ను పలిచ్చేలాగానే ఉన్నావు. దుర్గా, ఇలాగే నీలో భయం కలగాలి, వెన్నులో వణుకు పుట్టాలి. ఆ రోజు నన్ను ఎవరో పొడవబోతుంటే ఆ కత్తిపోటు నువ్వు తీసుకుని ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డట్టు నటించిన వాడివి. ఇప్పుడు నీ రక్తం ఇవ్వడానికి భయపడుతున్నావా? నువ్వస్సలు తప్పించుకునే అవకాశమే లేదు. ప్రత్యక్ష నరకం ఇక్కడ అందరి కళ్ళ ముందు నువ్వు అనుభవించేలా చేస్తాను. ఒరే రాజశేఖర్, ఏంట్రా నీకు ఈ దుస్థితి? థు, అనవసరంగా కమిట్ అయ్యావు కదరా. ద్వారక కోసం ఏమైనా చేస్తారని. ఓ బేతాళ స్వామి, వేరే దారి లేదా? జై బేతాళ, ఆ, జై చాపు. నేను చాపను స్వామి. గుండు స్థుతి గుచ్చుకొని రక్తం వచ్చినా భరించలేను. నాకు భయం వేస్తుంది. నేను చాపను. చాపనంటే చాపను. అయ్యా, నేను ద్వారక తల్లిని. నా రక్తం ఇస్తాను, తీసుకోండి. స్వామి ఇప్పుడు కల కానిచ్చేసి దుర్గా ఖర్చే. జై బేతాళ, పరాచకాల. దుష్ట శక్తి ఆవహించిన ఈ మనిషి రక్తమే బేతాళుడికి అర్పించాలి. ఒకరి బదులు మరొకరిస్తే ఈ తాంత్రికం వ్యర్థమవుతుంది. ఇంకా చెడు ఫలితాలు ఎదురవుతాయి. ఇల్లు వల్లకాడైపోతుంది. జై బేతాళ. మావయ్య గారు, కళ్ళు మూసుకొని చేయి ముందుకు చాపండి. ఏం కాదు, కోసుకోండి మావయ్య. వీళ్ళందరూ కలిసి నన్ను కమిట్ చేయిస్తున్నారే. ఇవ్వండి సార్, ఇచ్చేయండి సార్. లేదంటే చెడు ఫలితాలు ఎక్కువదని చెప్తున్నారు కదా. ఒక్క బొట్టు రక్తమే కదా సార్, ఇచ్చేయండి సార్. సార్ నాన్న కాస్త గట్టిగా కళ్ళు మూసుకొని ఎలాగైనా ఈ తతంగాన్ని పూర్తి చేసేయండి నాన్న. నిజమే, మీరందరూ చెప్తున్నారు కదా. ఆ దుష్ట శక్తి పీడ విరగడయ్యేందుకు నేను కోయించుకోకుండా చస్తానా? ఇస్తాను. అంతా ద్వారక కోసమే, ఆ ద్వారక కోసమే. ఇప్పుడు చెయ్యాలంట. ఈ స్వామి ఎలాగొస్తాడో ఏంటో. జై బేతాళ. నువ్వు భయపడితే ఆ దుష్ట శక్తి, ఆ పీడ ఎక్కువ అవుతుంది. చేస్తున్నా స్వామి. మెల్లగా కోయాలి.
అయ్యో భూతాల స్వామి, బూడిద పూజలు ఏంటి, ఇంక చాలా ఆపండి. ఏయ్! బేతాళుడు ఆజ్ఞకే అవరోధం పలుకుతున్నావా? కన్నబిడ్డ చావు కోరిన దానివి. చంపాలని ప్రయత్నించిన దానివి. దుష్టబుద్ధి నువ్వింకా పోనిచ్చుకున్న దానిలా లేవు. అయ్యా భూతాల స్వామి, నేను నా బిడ్డని చంపాలని చూడటమేంటి? ఏం మాట్లాడుతున్నారు? ఇది బేతాళుడు పలికిస్తున్న మాట. ఉన్నది ఉన్నట్టే పలికిస్తాడు. అర్థమైందా? స్వామి, ఆవిడేదో పొరపాటున మాట్లాడింది, వదిలేయండి. దయచేసి క్షమించేసేయండి. ఇదిగో మీరు చెప్పినట్టుగా నేను వింటానుగా. చెప్పింది చెప్పినట్టు బాగానే ఫాలో అవుతున్నాడు ఈ మల్లేష్. జై బేతాళ, జై కరాలి. చెయ్యి చాపు. నేను చాపును. చాపు. నాన్న చాపు నాన్న. సార్ మీరేం చేసినా ద్వారకా అయ్యో. కోసమేగా. మెల్లగా. స్వామి, స్వామి. జై బేతాళ. జై బేతాళ, జై కబాలి, జై జై బేతాళ. రక్తం వస్తుంది స్వామి. మట్ట మట్ట స్వామి, మట్ట కోసేసా స్వామి. స్వామి వదులు. జై బేతాళ, జై జై బేతాళ, జై కబాలి, జై బేతాళ. స్వామి, ఇక కోసేది చాలు. ఆ దండపాణితో నా బిడ్డ ద్వారకకి రక్తం చిందించేలా కొట్టావు కదా. ఈ రక్తం బొట్టుకే అంతా భయపడుతున్నావు. ఇంకా ఇంకా చాలా నరకం చూపిస్తాను. బేతాళుడు కరుణిస్తున్నాడు. దుష్టశక్తి భయపడుతుంది. ఆ దుష్ట శక్తి, నువ్వు పారిపో, పారిపో. పారిపోయింది కదా, పారిపోయిందా? పారిపోలేదు. కొంచెం కొంచెం నీ నుంచి, ఈ ఇంటి నుంచి బేతాళుడి వశమవుతున్నది. ఇంకా 2 తతంగాలున్నాయి. ఎవరా క్రిమినల్? ఎవరత్తయ్యా? ద్వారకని తప్పుడు కేసులో ఇరికించిన నేరస్తుడెవరో కాదు. మన కళ్ల ముందే మంచి అనే ముసుగులో మన వెంటే తిరుగుతున్నాడు. ఎవరత్తయ్యా? మన ఇంట్లో ఉన్నారా?
ఎవరు ఎవరో చెప్పండి అత్తయ్య. రాజశేఖర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.